लेडीज की जेंट्स की सेम है ఎట్లా వాడుకో ఇక్కడ చూ అన్న నాయన అది ఎండ్ కట్టుకోండి ఓ సెట్ అయిపోయిందా అందరిది భోజనాలు అటెండెన్స్ వేసుకున్నారా వేసుకోలేరు కదా ఇలా మీరు అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా బరాబర్ పనిచేస్తున్నారా మరి ఎవరు రప్పిస్తలేరు కదా ఏ వాటికి వెళ్ళినా కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయద్దు కొద్దిగా మీరు కూడా మా లేబర్ కష్టాన్ని అర్థం చేసుకోరి వాళ్ళు రోజు పొద్దున్న లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు ఇక్కడికి వస్తారు కదా వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని పిల్లల్ని అందరినీ వదిలేసి ఆ డ్యూటీ చేస్తూ ఆ జీతం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలని ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రతి వార్డులో మీ గురించి చెప్పడం జరుగుతుంది నా మాటని నిలబెట్టాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా మీ అందరినీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చెత్త కనబడద్దు అనేది నా స్పెషల్ ఎజెండా ఎక్కడికి వెళ్ళినా నాకు చెత్త కనబడద్దు అని మీరందరూ పనిచేయడానికి ఉన్నారు కానీ మీ మీద ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు మీతో కరెక్ట్ గా పని చేపిస్తే మీరు పని చేస్తారు వాళ్ళు మీతో పని చేపిస్తలేరు కాబట్టి మీరు పని చేస్తలేరు అందుకని నేను జవాన్లకు కూడా ఒకటే చెప్తున్నా దగ్గరుండి చూసుకొని పని చేపిస్తేనే జగిత్యాల బాగుపడుతుందని చెప్పేసి మనకు మున్సిపల్ నుంచి స్పెషల్ గా ఏముంటది మీరే చెప్పు 2 ఏళ్ళకెళ్ళి ఒక్కొక్కరు 15-20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నారు కదా ఏముంటది మనకు జగిత్యాల మున్సిపాలిటీ నుంచి మనం చేసుకునేది ఏముంటది ఈ ఊడ్చుడు మోర్లు తీసుడు నీళ్ళిచ్చుడు ఇవే కదా మనకు ఉండేది మరి ఇవి మనం పర్ఫెక్ట్ గా చేయకపోతే మనం ఏం పని చేసినట్టు చెయ్యాలని కదా మీ అందరికి చెప్తున్నా మీ అందరి కష్టం వాళ్ళు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో ప్రజల బాగోగులు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఏ ఇంటి ముంగడ చేస్తుంది ఏ వార్డులో చేస్తుంది ఎక్కడ దోమలు వస్తున్నాయి ఎక్కడ ఈగలు వస్తున్నాయి మరి దేని వల్ల వస్తుంది ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మీరు కూడా కొంచెం ముందే గ్రహించి వాటిలో చెత్త లేకుండా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా మీరు అందరూ చూడాలని చెప్పేసి మీ అందరినీ కోరడం జరుగుతుంది ఎందుకంటే నేను వచ్చే లేట్ వచ్చిన దాని తర్వాత వర్క్ అనేది ఎట్లుంటది టెండర్లు పెట్టాలి దాంతో లేట్ అయిపోయింది కమిషనర్ గారు లేరు అది కొంచెం లేట్ అయిపోయింది అంత ప్రోగ్రామ్ అనేది కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది సో ఇప్పటికైనా రెయిన్ కోట్స్ వచ్చినాయి సంతోషం మీరందరూ ఈ షూలు లేకుండా చేతుల గ్లౌజులు లేకుండా రెయిన్ కోట్స్ లేకుండా వర్షంలో దడుస్తూ షూ లేకుండా మోర్లలో దిగుతూ గ్లౌజులు లేకుండా చేతులు పెడుతుంటే నాకు అసలు చూడడానికి నచ్చలేదు అందుకని చెప్పేసి మీకోసం ఫస్ట్ రెయిన్ కోట్స్ తెప్పించిన కొద్ది తొందరలోనే మీకు ఆప్రాన్స్ వస్తాయి మీరు వేసుకుంటారు కదా ఆరెంజ్ కలర్ ఆప్రాన్స్ వస్తాయి అంతకుముందు కొంచెం అన్ని చిన్న సైజు తెప్పించారు కాబట్టి కొద్దిగా కుట్లు ఊడిపోవడం జరిగింది కదా ఈసారి ఎవరి సైజుని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా నేను తెప్పిస్తున్నా అవి కూడా తొందరలో వస్తాయి గ్లౌజులు షూస్ ఆప్రాన్స్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే వర్షాలు పడ్డప్పుడు ఎవరు కూడా రెయిన్ కోట్ మంచిగా ఉంది కదా ఇంట్లో పెట్టేద్దాం బయటికి తీసుకొస్తే ఖరాబ్ అవుతుందని మాత్రం ఎవరు అనుకోవద్దు అర్థమవుతుందా అమ్మ నప్పుడు కాదు అందరూ రెయిన్ కోట్లు వేసుకొనే పని చేయాలి ఎందుకంటే మీ బాగోగులు చూసుకోవడానికి మేము ఉన్నాం ఇక్కడ మీరు ప్రజల బాగోగులు మీరు చూసుకున్నప్పుడు మీకోసం మేము ఉన్నాం ఇక్కడ మీకోసం కష్టపడడానికి అందుకని మీరు కూడా రెయిన్ కోట్స్ వేసుకొనే మీరు వర్షం వచ్చినప్పుడు కష్టంగా పెట్టి మీరు రెయిన్ కోట్ తీసుకొనే రండి వర్షం వస్తే వేసుకోండి లేకపోతే నార్మల్ గా పనిచేయండి కానీ రెయిన్ కోట్స్ ఎవరు కూడా ఇంటి దగ్గర పెట్టరావద్దు అందరు తీసుకొచ్చుకోవాలి రెయిన్ కోట్స్ వేసుకోండి ఈసారి మంచిగా తెప్పించడం మంచిగా ఉన్నాయి ఏ ప్రాబ్లం ఉండదు వీటితోటి దాంతో పాటు జగిత్యాల పట్టణాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచాలంటే మీ ఇల్లుని మీరు ఎట్లయితే ఉంచుకుంటారో మీ పిల్లల్ని మీరు ఎట్లయితే ఉంచుతారో ఈ జగిత్యాలను కూడా మీరు అట్లనే పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి ప్రతి ఒక్క శానిటేషన్ సిబ్బందిని కార్మికురాల్ని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీరు పరిశుభ్రంగా ఉంచితే ఈ జగిత్యాలని నేను పరిశుభ్రంగా ఉంచినట్టే మీ చేతుల్లో మాత్రమే ఉంది జగిత్యాల పరిశుభ్రత అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంది కాబట్టి మీరందరూ నా వాళ్ళు కాబట్టి నా అక్కలు నా అన్నలు కాబట్టి నా చెల్లెళ్ళు నా తల్లులు కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా నేను ఎట్లనో మీరు కూడా అట్లనే మీ అందరికి గౌరవం ఇస్తూ మరొకసారి ఈ జగిత్యాల పరిశుభ్రతను మీరు మాత్రమే కాపాడాలని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మీరందరూ కాపాడతారనే నమ్మకం కూడా నాకున్నది మరి గౌరవాన్ని నేను మీకు ఇస్తున్నాను కాబట్టి అదే గౌరవం తిరిగి మీరు నాకు ఇస్తారని చెప్పేసి నమ్మకంతో మరి ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ